वजीर बरकी जगदीश रेड्डी ने कहा कि वजीर आला केसीआर को आंध्र प्रदेश में जबरदस्त हिमायत हासिल हो रही है। उन्होंने कहा कि आंध्र प्रदेश के बहुत से लोग केसीआर जैसा लीडर चाहते हैं। हुजूरनगर में एक जलसे से खिताब करते हुए वजीर ने कहा कि वजीर आला केसीआर ने हर बात पर अमल किया। उन्होंने कहा कि बीआरएस और केसीआर को न सिर्फ आंध्रा के लोगों ही नहीं बल्कि कर्नाटक, महाराष्ट्र और मध्य प्रदेश जैसी तमाम रियासतों में शानदार हिमायत हासिल हो रही है। उन्होंने कहा कि जिस रियासत में हर घर में महफूज पानी आ रहा हो वो सिर्फ तेलंगाना में है। जगदीश रेड्डी ने कहा कि तेलंगाना हर मैदान में पहले नंबर पर है। पूरा मुल्क दिलचस्पी से देख रहा है। बीजेपी तेलंगाना को वीरान करने की कोशिश कर रही है। उन्होंने बरहमी का इजहार किया और कहा कि ऐसा लगता है कि बीजेपी का मकसद सिर्फ परेशानी पैदा करना है। उन्होंने कहा कि वज़ीर आला केसीआर पूरे मुल्क को बदलना चाहते हैं। उन्होंने कहा कि टीआरएस पार्टी और बीआरएस पार्टी की बीआरएस पार्टी में तब्दीली की भी यही वजह है। आंध्र प्रदेश मित्रुలు చాలా మందికి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ అంటే ఏదో కోపం ఉంటదని, ఆంధ్రప్రదేశ్ను విడదీశిండ్రు కాబట్టి కేసీఆర్ని ఇష్టపడరని చెప్పి అనుకున్నారు. కానీ ఇవాళ కేసీఆర్ను అత్యంత ఎక్కువగా ఇష్టపడుతుంది ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు. తెలంగాణలో మనం ఎంత ఇష్టపడుతున్నామో మనకు మించి కేసీఆర్ గారు మాకు నాయకత్వం వహిస్తే బాగుంటుండే, కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్ను కట్టబెడితే బాగుంటుండే, కేసీఆర్ గారి నాయకత్వం మాకు వచ్చుంటే బాగుండే అని చెప్పి ఆంధ్ర ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు. ఎందుకు జరుగుతుంది ఇది? కేసీఆర్ గారి గురించి మనం ఎవరం పోయి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయలే, అక్కడే మీటింగ్ పెట్టి ప్రజలకు చెప్పలే. కానీ తెలంగాణలో కేసీఆర్ ఏం చేస్తుండో చూసిండ్రు కాబట్టి, తెలంగాణ ఉద్యమ సందర్భంగా కేసీఆర్ గారు చెప్పిన అక్షరం నిజమైంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని వేరు చేస్తే ఇది అద్భుతంగా బాగుపడుతుంది, ఇక్కడ సహజ వనరులు ఉన్నాయి, వీటన్నింటినీ ఉపయోగిస్తే ఈ ప్రాంతం దేశంలోనే నెంబర్ 1 అవుతుంది అని చెప్పిన మాట అక్షరం నిజం చేసి చూపించారు కేసీఆర్ గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనను చూసి సంతోషపడుతున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు ఎట్లయితే కేసీఆర్ కు బాధ్యత ఇచ్చిండ్రో అట్లాగే మనం కూడా ఇస్తే మనం కూడా బాగుపడతామని ఆలోచిస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అది దాటిన తర్వాత గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు. కేసీఆర్ ఏదో ప్రధానమంత్రి కావాలని కోరికేం లేదు. తెలంగాణ ఉద్యమం పెట్టినాడు, తెలంగాణ రాష్ట్రానికి ఏదో నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యను తీర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ తెలంగాణ మనకు జన్మనిచ్చిన భూమి కాబట్టి తల్లి తెలంగాణ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని అవకాశాలుండి దెబ్బతింటున్న ప్రాంతం కాబట్టి దీన్ని ప్రత్యేకం చేసి చూపిస్తా చెప్పి ఆనాడు బయలుదేరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని చేసి ఎట్లా అభివృద్ధి చేయొచ్చో ఒక రాష్ట్రాన్ని చూపించింది, ఈ దేశానికి ఒక నమూనాగా చూపించారు.